హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. కనకాంబరం ఫ్లవర్స్, కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ టమాటాలు కోసేసాను, ఇంకా చాలా చిన్నవి ఉన్నాయి. పడిమొలిసింది, బాగా వచ్చినాయి కాయలు ఈ ప్లాంట్కి. బచ్చలి ప్లాంటు, క్రీపర్ ప్లాంటు, వైట్ బచ్చలి. ఇది చూడండి, ఒక రోజ్ ఫ్లవర్ లాగా వచ్చింది. సీడ్స్ కాదు ఇవి, అలా అని లీవ్స్ కాదు, చాలా వెరైటీగా ఉంది. ఈ కొమ్మకి ఒక రోజ్ ఫ్లవర్ లా ఉంది బచ్చలి. కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ. ఇక్కడ టమాటాలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ ఫ్లవర్ కలర్ బాగుంది. ఇక్కడ టమాటాలు చాలా చిన్నవి, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్నవి. కొన్ని శంక్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. మార్నింగ్ వస్తున్నాను కదా, హాఫ్ ఇప్పిని చాలా బాగున్నాయి, అన్నీ ఒకే సైజులో. ఈ కలర్ చాలా బాగుంది. వీటిల్లో ఒకటి ముద్ద శంక్ ఫ్లవర్, ఇది ఈ ఫ్లవరు. ఇక్కడ కొన్ని దొండకాయలు వచ్చినాయి, కోస్తున్నాను. ఇంకో కాయ వచ్చింది ఇక్కడ, ఇది కూడా కోసేస్తాను. నేను లాస్ట్ ఇయర్ క్రీపర్స్ ఇవి నేను లాగేయలేదు, కాపు అయిపోయినాక అలా ఉంచేసాను. వాటి సపోర్ట్తో ఈ దొండ మొక్క వెళ్తుంది. నేను అలా ఉంచడమే మంచిదైంది. మళ్ళీ దీనికి నేను తాళ్ళు కట్టకుండా సరిపోయింది, చక్కగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అలా ఉండటం వల్ల. కొంచెం మొక్కలకు కూడా మరీ ఎక్కువ ఫోర్స్గా ఎండ రాకుండా కూడా ఉంటుందని ఉంచేసుకున్నాను అలా. సమ్మర్లో కొంచెం నీడ వస్తుంది. ఇలా క్రీపర్ ప్లాంట్స్ వెళ్తే వాటికి లీవ్స్ నుంచి అవి అల్లుకుంటే కొంచెం మరీ ఎండ ఎక్కువగా లేకుండా ఉంటుంది, అందుకే ఉంచుకున్నాను అలాగూ. ఇక్కడ ఒక దొండకాయ వచ్చింది, చిన్నగా ఉంది. ఇందులో కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఈ బౌల్లో 2 దొండకాయలు వచ్చినాయి ఈరోజు. కొన్ని వైట్ ఫ్లవర్స్ మార్నింగ్ కోసాను కదా, హాఫ్ ఇప్పిని. కొన్ని చామంతి ఫ్లవర్స్ మార్కెట్లో తెచ్చుకున్నాను, ఇంకా రాలేదు ఇప్పుడు. ఇక్కడ చిన్న డబ్బాల్లో నేను నార్లు పోసుకున్నాను. చూడండి ఎంత బుషీగా, ఎంత గ్రీన్గా, ఎంత బాగుందో. చిన్న డబ్బాల్లోనే బాగా వస్తాయి నార్లు. సపరేట్గా పెట్టుకుంటాం కదా, వాటర్ కూడా చాలా జాగ్రత్తగా పోస్తాము. పెద్ద వాటిల్లో అయితే ఫోర్స్గా పోసేస్తాం, పడిపోతాయి. వాటరు డైరెక్ట్గా పోయకుండా నేను సైడ్కి ఒక వైపుని ఇస్తాను, ఇంకా అవే వెళ్ళిపోతూ ఉంటాయి, మొక్కలు పడిపోకుండా. ఈ పైన ఈ ప్లాంట్కి టిప్స్ తీసేసా, చిగుర్లు సైడ్కి 2 వచ్చేసినాయి చక్కగా బుషీగా. ఈ లీప్ పండిపోతుంది, తీసేస్తున్నాను కింద. ఫ్లవర్ ప్లాంట్స్ ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్. ఇందులో కూడా వేసాను సీడ్స్, ఇందులో కూడా వచ్చింది ఒకటి. అలా సపరేట్గా ఉంటే ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఒకటి మ్యారీగోల్డ్ ఫ్లవర్ ఇప్పింది, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి, నెక్స్ట్ టైం కోసేస్తాను. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ప్లాంట్ ఇప్పుడే కొంచెం తగ్గినాయి. ఈ కోస్తూ ఉండటం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కోయకుండా ఒకేసారి బాగున్నాయి అని వదిలేస్తే నేను లాస్ట్ ఇయర్ చెట్టే ఎండిపోయింది. అప్పటి నుంచి నేను అలా వదలను, ఎప్పుడెప్పుడు కోస్తూ ఉంటే కొత్త మొగ్గలు వస్తున్నాయి. బ్యాక్ సైడ్ టమాటా ప్లాంట్స్ పెట్టుకున్నాను. కొన్ని బీర కొంచెం ఎదిగినాయి ఎరువేసినాక. లైట్గా పశువులు ఎరువేసాను నేను.
కొంచెం మెత్తగా వాటిని ఎండిన దాన్ని బాగా నలిపేసి వేయాలి. అదే రోజు వాటర్ పోయకుండా నెక్స్ట్ డే పోస్తాను నేను. మట్టి కెలికేసేస్తే ఇంకా బాగా వస్తాయి. కానీ వేరే మొక్కలు ఉన్నాయి, దొండ మొక్క అవి ఉన్నాయి, కెలికితే అవి రూట్స్ కట్ అయిపోతాయి. నేను పైపైనే వేసేసాను. ఇంకా మొత్తం మట్టి మార్చేటప్పుడే వీలవుతుంది. అలాగూ కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. క్యాలీఫ్లవర్ ప్లాంట్ ఇది. టమోటా సీడ్స్ పడి వచ్చినాయి. కొన్ని తోటకూర మొక్కలు అవే సీడ్ పడినట్టున్నాయి, వచ్చేసినాయి. బీర ఫ్లవర్స్ మార్నింగ్ టైంలో ఇలా రాలుతూ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఇంకా విప్పలేదు. ఇవి ఈ ప్లాంట్కి చిన్న సైజులో వస్తున్నాయి, కానీ బాగా ఎక్కువ వస్తున్నాయి బుషీగా. మిర్చీలు స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ ప్లాంట్. ఇలా డ్రై అయిన లిప్స్ ఎప్పుడెప్పుడే నేను చెక్ చేసి తీసేస్తూ ఉంటాను. వీటికి త్వరగా వచ్చేస్తాయి పురుగులు, ఫంగస్, పిచ్చుకలు వస్తున్నాయి అప్పుడప్పుడు. చిన్న చిన్న పురుగులు అవన్నీ చక్కగా తినేస్తూ ఉంటాయి. వాటికి కొన్ని ఫుడ్ పెడతాను, వాటర్ కూడా పెట్టేస్తాను. ఈరోజు ఇంకా రాలేదు, వాటిని కూడా తీస్తూ ఉంటాను. ఈ ప్లాంట్ చిలక ముక్క పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న ఫ్లవర్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లవర్ ప్లాంట్ జినియా ఫ్లవర్స్. ఇవి జినియా ఫ్లవర్స్ వస్తాయి. ప్లాంట్ ఉంది, గింజలు వేసాను నేను, సీడ్స్. ఆ ఫ్లవర్ డ్రై అయినాక చెట్టుకే డ్రై అవనిచ్చాను. ఆ రెక్కులు రాలిపోయినాక అవి తీసి 2 రోజులు నీళ్ళలో పెడితే బ్లాక్ సీడ్స్ వచ్చేసినాయి. అవి వేసేస్తే జినియా ప్లాంట్స్ వచ్చినాయి. చాలా బాగుంటాయి. కోస్తే త్వరగా వదిలిపోతాయి. చెట్టు నుంటే 2-3 డేస్ అలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ చిన్న బొకే లాగా గ్రీన్గా ఎంత బాగుందో. ఇందులో పుదీనా కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఫ్లవర్స్ కోసాను ఈరోజు.